హాయ్ ఫ్రెండ్స్, మేము బెంగళూరుకి వచ్చినాం. ఎందుకంటే మా ఆయన బెంగళూరు ఏదో కొంచెం పని ఉంది వెళ్ళొస్తా అంటే మేము కూడా వస్తాం, ఎందుకు రావద్దు, నువ్వు ఒక్కరోజైనా సరే 2 రోజులైనా సరే నీతోటి వస్తాం మేమని చెప్పి మా కూతురు నేను రెడీ అయినాం. సరే ఇంకా మా బాధ భరించలేక తీసుకొని పోయిండు. అక్కడికి వెళ్ళేవరకు నైట్ అయింది. నైట్ వెళ్ళంగానే ఇంకా రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని అక్కడ 1 డే ఉన్నాము. రెడీ అయ్యి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్దామని బయటికి వెళ్ళినాము. అక్కడ ఏం షాపులు అండి, షాపింగ్ చేయాలంటే బెంగళూరుకి వెళ్ళాలి చూడు, మస్తు మంచి మంచి పెద్ద పెద్ద షాపులు, ఏం కావాలంటే అది దొరుకుతుంది. అన్నీ కాస్ట్లీ అయినా కానీ మంచి క్వాలిటీ ఉన్నాయి. డ్రెస్సుల షాప్కి వెళ్ళిన ఒక్కొక్క డ్రెస్ సూపర్గా ఉన్నాయి. తీసుకున్న 2 డ్రెస్సులు, అది మీకు చూపించలేదు నేను. ఆ షాప్లో నాకు అన్ని డ్రెస్సులు మంచిగా నచ్చిన, అన్ని కొత్త మోడలే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి ఆ డ్రెస్సులు. మా కూతురు అన్నది, మమ్మీ ఈ బొమ్మ పక్కకు నిలబడతా అని చెప్పింది. సరే నిలబడని చెప్పిన. వీళ్ళంతా లోపలికి వెళ్ళి మొత్తం చూసినాను. మొత్తం షాప్లో నాకు అన్ని డ్రెస్సులు నచ్చినాయి. అన్నీ కొత్త కొత్త ఫ్యాషన్గానే ఉన్నాయి, బాగున్నాయి డ్రెస్సులు. ఇట్లనే నేను డ్రెస్సుల షాప్లకి నుంచి బయటకు పోదామంటే ఇంకా మా కూతురు ఒక 2 డ్రెస్సులు తీసుకునే దాకా ఆమె నన్ను సతాయించడం స్టార్ట్ చేసింది. ఒక బొమ్మ పక్కకు నిలబడని చూడండి, ఆమె బొమ్మలాగానే ఉంది మా కూతురు. అందుకే బొమ్మ పక్కకు నిలబడి ఒక ఫోటో తీసుకుందామే. ఎంత బాగున్నాయండి చూడండి మీరు డ్రెస్సులు. ఇక్కడికి బయటకు వచ్చినాము. బయటకు వచ్చినాక నాకు ముంజలు కనిపించినాయి. నాకు ముంజలు అంటే చాలా ఇష్టము. మాది విలేజ్, అక్కడ అమ్మ వాళ్ళది. అక్కడ మేము చాలా తినేవాళ్ళం ముంజలు. చూడంగానే నాకు తినాలనిపించింది. ఇంకా ముంజలు అడిగి ఆ అన్నయ్యని అడిగిన, ముంజలతోని రేట్ అడిగితే 60 రూపీస్కి 3 అన్నాడు. మా ఆయనకు అవి ఇష్టం ఉన్నాయంట. మా కూతురు నేను అడిగితే నాకు వద్దు, నాకు ఐస్ క్రీమ్ కావాలంటది ఆ పిల్ల. సరే తీయని నేను నా కోసం ఒక కాయ కొట్టించుకొని తిన్నాను. టేస్టీగా ఫుల్ లేతగా మంచిగా వాటర్ బాగున్నాయి. తిని ఎంజాయ్ చేసిన. ఆయన తెలుగు మాట్లాడతాడు. చాలామంది బెంగళూరులో మనము రాదు తెలుగు అని అనుకుంటాం, కానీ అన్ని లాంగ్వేజ్లు వస్తాయి. తమిళ్, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఇలా అన్ని లాంగ్వేజ్లు మాట్లాడతాడు. నేను కన్నడలో మాట్లాడుతుంటే మీరు తెలుగు వాళ్ళ అక్క అన్నాడు. తెలుగు వాళ్ళమనంటే నాకు తెలుగు వచ్చని తెలుగులో మాట్లాడిండు. చూడండి ముంజలు ఎంత బాగున్నాయో. తిన్నాము. మంచిగా వాటర్ ఉన్నాయి లోపల. అవి సమ్మర్లో మన బాడీకి మంచిది కదా, హెల్త్కి వేడి చేయదని మా అమ్మ చెప్తుండే. అందుకే నేను ముంజలు ఎప్పుడైనా సరే కనపడితే మాత్రం వదిలిపెట్టాను, తిన్నదాకా ఊకోను. మా ఆయన ఎంత వద్దన్నా ఆడ బైక్ ఆపి పిచ్చి మరి తింటా మేము ఉండే దగ్గర. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే నాకు అలాంటివి నచ్చినవి మాత్రం వదిలిపెట్టాను. నేను కంపల్సరీ తింటాను. ఎక్కువ న్యాచురల్ ఫుడ్ అంటే నాకు ఇష్టము. పిజ్జాలు, బర్గర్లు, ఇవేంటి పానీపూర్లు, ఇలాంటి గోబీ మంచులు అలాంటి జోలికి నేను, నాకు నచ్చవు అవన్నీ. ఐస్ క్రీమ్లు కూడా తినను. ఎక్కువ ఫ్రూట్స్, మంచిగా ప్రకృతి ఇచ్చేటివి ఏంటివో అట్లా అవి ఉడకబెట్టకుండా ఏమో ఎక్కువ ఉంటాయో అలాంటివి ఎక్కువ తింటాను నేను. నాకు అలాంటివి చాలా ఇష్టము. ఇగో చూడండి, ఐస్ క్రీమ్ తినేదాకా ఆమె మా మమ్మల్ని ఏం చూడడానికి ఇస్తలేదు, ఏ షాప్కి వెళ్ళడానికి ఇస్తలేదు. ఫస్ట్ నాకు ఐస్ క్రీమ్ తినిపించాలని అంటుంది ఆమె. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినాం. మొత్తానికైతే లోపలికి తీసుకెళ్ళిందండి ఐస్ క్రీమ్ పార్లర్కి. ఇదేమో పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ అంట. అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. మమ్మీ ఏదన్నా కొత్తగా ట్రై చేస్తా అని అన్నది. అది ఏం బ్రాండ్ కార్తీక్? దీన్ని అది బాస్కిన్ రాబిన్స్ అని అమెరికన్ బ్రాండ్. ఇది బాస్కిన్ రాబిన్స్. నేను ఎక్కువ ఐస్ క్రీమ్లను ఎంకరేజ్ చేయనండి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు. ఇది మంచి బ్రాండెడ్ అంటే సరేలే, అప్పుడప్పుడు తింటే పర్వాలేదని. అప్పుడప్పుడు బ్రాండెడ్ అయితే తింటే మంచి బ్రాండెడ్ అయితే తినిపిస్తాము. లేదంటే మేము ఐస్ క్రీమ్లు ఏమో ఎంకరేజ్ చేయం పిల్లలకి. మా రీతి ఏం చేసింది, ఇంకా మమ్మీ నేను మెనూ చూసి నేను ఒకటి చెప్తాను, అది ఆర్డర్ చేయండి అని చెప్పింది. సరే అని చెప్పినాము. ఇది కార్తీక్, ఇదేం దాని ఐస్ క్రీమ్ పేరు బ్రౌనీ ఏదో ఉండే, బ్రౌనీ సిజ్లర్ అని అదొక వెరైటీ ఐస్ క్రీమ్. అది ఆమె చెప్పింది, ఆర్డర్ చెప్పింది. ఇంకా అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేస్తుర్రు, దాని గురించి ప్రిపేర్ చేస్తుండే. ఇంతసేపు ఏం చేయాలని ఇంకా వీడియోలో చూపిద్దాము. మన
ఏమంటారు అది ఎంత ప్రాసెస్ చూపించండి అని మా హస్బెండ్కి చెప్పిన తను లోపలికి వెళ్ళిండు. వెళ్ళి చూపిస్తుండు చూడండి. అది బాయిల్డ్ ఓవెన్లో పెట్టిండు. ఒక సిల్వర్ ప్లేట్ అంట, అది పెట్టి దాంట్లో ఐస్ క్రీమ్ ఏమంటారు ఇది బ్రౌనీ కేక్ అంట, దాన్ని బాయిల్ చేసిండు. మళ్ళీ చాక్లెట్ సిరప్ అంట, దాన్ని బాయిల్ చేసిండు. అది బాగా ఇట్లా వేడి చేసి ఆ ప్లేట్ మీద వేసే స్మోక్ వస్తుంది. అట్లా చేసినాక దాని మీద వెనిలా ఫ్లేవర్ తీసుకొని ఐస్ క్రీమ్ పెట్టిండు. ఇంకా ఇట్లనే అవన్నీ చేస్తుంటే ఇంకా చూపించినాం చూడండి వీడియోలో. చూడండి సర్వ్ చేసిండు అతను. మా టేబుల్ మీకు మా ఐస్ క్రీమ్ వచ్చేసింది. అది ఎట్లా చూడండి బాయిల్ అయింది. ఇట్లా అది వస్తుంటే స్మోక్ వస్తుంది, బాయిల్ అవుతుంది. మరి ఇది చాలా ఎంజాయ్ చేసింది. నన్ను ఒక స్పూన్ ట్రై చేయమంటే నేను వద్దన్న ట్రై చేయమన్నది. చూసిన వద్దనుకుంటే ఒక స్పూన్ తిన్నా. నాకు బాగా ఇష్టమైంది, నాకు నచ్చిందండి. ఇంతకుముందుకు నేను ఎప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్ తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను. నాకు బాగా నచ్చింది. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేసి ఇలాంటిది ట్రై చేస్తాను. అట్లనే చాలా తినేసిన నేను, మరి ఇంతకంటే ఎక్కువ నేనే తిన్నా. చూడు మమ్మీ ఎంత నువ్వే తింటున్నావు, ఫస్ట్ వద్దని చెప్పినావు అని అన్నది. అట్లనే ఇలాంటి బ్రాండెడ్ ఐస్ క్రీమ్లు అప్పుడప్పుడు తింటే పర్వాలేదు. నేను తినిపిస్తే మంచి బ్రాండెడ్ తినిపిస్తాం, లేకపోతే లేదు. చూడండి మొత్తం ఖాళీ చేసినాము. ఫ్రెండ్స్, ఇది నాది ఫస్ట్ లాగ్. నేను లాంగ్ వీడియోలు ఎప్పుడు చేయలేదు ఎక్కువ, ఇదే ఫస్ట్ది. అనుకోకుండా ట్రిప్ అది. మా ఆయన కొంచెం పని ఉందని బెంగళూరుకి వెళ్తుంటే అతనితో మేము వస్తామని బాగా మారం చేసినాము, అందుకే తీసుకెళ్ళిండు. సరే అని తీసుకెళ్ళిండు. అది అనుకోకుండా జరిగినది జర్నీ. ఇంకెప్పుడైనా పెద్ద పెద్ద వ్లాగ్ చేసి మీకు నేను ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే వ్లాగులు చేసి పెడుతుంటాను. ఎంకరేజ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. మీరు ఎంకరేజ్ చేస్తుంటే నేను కొత్త కొత్త వ్లాగులు చేసుకుంటే మీకు పెడతాను వీడియోలు.